టెస్ట్ లో అదరగొట్టాలనుకున్న విరాట్ కోహ్లీకి తొలి ఇన్నింగ్స్ లో నిరాశే మిగిలింది. పెద్ద టెస్ట్ లో సూపర్ సెంచరీతో ఫామ్ అందుకున్న కోహ్లీ రెండో టెస్ట్ లో నిరాశపరిచాడు. తన బలహీనతను అధిగమించలేక ఎప్పటిలానే వికెట్ ను సమర్పించుకున్నాడు. దీంతో కోహ్లీపై మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. కెరీర్ ఆరంభంలో ఆఫ్ స్టంప్ కి వెలుపల పడిన బంతుల్ని వేటాడడం కోహ్లీ బలహీనతగా ఉండేది. అయితే గత 2-3 ఏళ్లుగా ఆ బలహీనతని అధిగమించిన కోహ్లీ మైదానంలో పరుగుల వరద పారించాడు. గత కొంతకాలంగా మళ్లీ అదే వీక్నెస్ తో వికెట్లు సమర్పించుకుంటున్నాడు. ఇప్పుడు పింక్ బాల్ టెస్ట్ లో కోహ్లీ బలహీనత మరోసారి వెంటాడడంతో భారత జట్టులో కంగారు మొదలైంది. తొలి టెస్ట్ లో సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వచ్చి రావడంతోనే 4 కొట్టి ఊపు మీద కనిపించాడు. 8 బాల్స్ లో 7 పరుగులు చేసిన కోహ్లీ చెత్త షాట్ కు అవుట్ అయి నిరాశపరిచాడు. స్టాక్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చాడు. బంతిని వదిలేయాలని ఆలస్యంగా భావించి స్లిప్ లో ఉన్న స్టీవ్ స్మిత్ కు క్యాచ్ ఇచ్చాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లోనూ కోహ్లీ ఇదే తరహాలో అవుట్ అయ్యాడు. హాజిల్వుడ్ వేసిన ఎక్స్ట్రా బౌన్స్ ను వదిలేయాలని ఆఖర్లో భావించి స్లిప్ లో దొరికిపోయాడు. తన అలసత్వంతో కోహ్లీ వరుస టెస్టుల్లో వికెట్లు చేజార్చుకున్నాడు. దీంతో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శలు గుప్పించాడు. ఇప్పటికీ అదే వీక్నెస్ తో కోహ్లీ అవుట్ అవడం నిరాశకు గురిచేస్తుందని వ్యాఖ్యానించాడు. కోహ్లీ విఫలమవడానికి గల కారణాలను విశ్లేషించాడు. విరాట్ కోహ్లీ సగటు 48కి దిగజారడానికి ప్రధాన కారణం అతడి బలహీనతేనన్నాడు. సమస్యను పరిష్కరించడానికి బదులు మొండిగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోందని మంజ్రేకర్ ఘాటు విమర్శలు చేశాడు. ఆఫ్ సైడ్ కు దూరంగా వెళ్లే బంతులను ఆడే వీక్నెస్ నుండి కోహ్లీ బయటపడకుంటే కష్టమని మంజ్రేకర్ తేల్చేశాడు. అంతకుముందు 2 ఏళ్లు ఈ వీక్నెస్ కనిపించలేదని గుర్తు చేశాడు. ఇదిలా ఉంటే మరికొందరు నెటిజన్లు కోహ్లీ 2024 ఫామ్ గురించి కొన్ని పోస్టులు చేశారు. ఈ ఏడాది విరాట్ గణాంకాలు గొప్పగా ఏం లేవని, ఒకే ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉందని గుర్తు చేస్తున్నారు.